Hi Arab. Hi Angel. Hi Bunny. ఫస్ట్ ఇది పెట్టామా అండ్ సెకండ్ ఈ వదిలేసిన దానికి కనెక్ట్ చేస్తూ అంతే ధీరా 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 ఒకరణ ధీరా. ఓకే బాగున్నారు, బాగుంది, చాలా బాగుంది. హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఏంటి హడావిడంతా అనుకుంటున్నారా? సో మేము స్ప్రింగ్ క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాము. మా అత్తయ్య ఇండియా వెళ్ళిపోయారు కదా, సో ఇప్పుడు ఆ రూమ్ని పిల్లలకి ఇచ్చేస్తున్నాం అనమాట. సో కిడ్స్ రూమ్ కింద మారుస్తున్నాము. సో అత్తయ్య మాతో 1.5 years ఉన్నారండి. అత్తయ్య ట్రావెల్ వీడియో నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే అది కూడా చెక్ చేయండి. అత్తయ్య బెడ్ తీసేసి ఏంజల్ బన్నీకి బెడ్ ఇక్కడ సెట్ చేస్తున్నాము. ఈ బెడ్ ఇంతకుముందు మా బెడ్రూమ్లో ఉండేది. సో మేమంతా కూడా ఒకే రూమ్లో పడుకునే వాళ్ళము. అత్తయ్య ఇక్కడ పడుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ బంక్ బెడ్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. ఈ బంక్ బెడ్ అంటే మా పిల్లలకి బాగా ఇష్టం. సో హ్యాపీగా పడుకుంటారు. సో దానికి 2 parts కింద వస్తుందన్నమాట. అసెంబ్లీ పెద్ద కష్టమేం కాదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ కింద పార్ట్ పై పార్ట్ అరేంజ్ చేసి దాని పక్కన మనం ల్యాడర్ ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. అండ్ దీనికి తగ్గ మ్యాట్రసెస్ అన్నీ కూడా నేను తీసుకున్నాను బంక్ బెడ్ తీసుకున్నప్పుడే. అండ్ వాళ్ళ ఫేవరెట్ యూనికార్న్ థీమ్స్తో బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. హాయ్ బన్నీ. అరే లెట్ హిమ్ ప్లే రే, అక్కడ కూడా మీరు ఆడ మీద పడిపోతాయి పాపం. నౌ హి ఈజ్ జంపింగ్. అండ్ పిల్లలు చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో. ఆరో కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అలాగే నేను వాళ్ళు పోస్టర్స్ తెచ్చుకున్నారండి. స్కూల్లో మనకి బుక్ ఫెస్ట్ లాగా పెడతారనమాట, అందులో పోస్టర్స్ ఇస్తారు. సో ఆ పోస్టర్స్ అన్నీ కూడా నేను నీట్గా సెట్ చేశాను రూమ్లో. అండ్ అలాగే కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని క్యాన్వాసెస్ ఉన్నాయి, అలాగే ఏంజల్ బన్నీ ఫొటోస్ అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ హాల్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నాము. సో సోఫా సెటప్ నేను అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మూవ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఇటు సైడ్ ఎందుకు ఉండేదంటే మేము ప్రొజెక్టర్ పెట్టుకునే వాళ్ళం హాల్లో. సో ఆ పెద్ద వాల్ అంతా యూజ్ చేసి చక్కగా ప్రొజెక్టర్ యూజ్ చేసి మూవీస్ చూసేవాళ్ళము. బట్ ఇప్పుడు హాల్లోకి ప్రొజెక్టర్ అవసరం లేదు అని అనిపించింది. సో అందుకే సెటప్ అంతా కూడా మార్చేస్తున్నాను. సోఫాస్ అన్నీ కూడా ఇటు సైడ్కి పెడుతున్నాను. అండ్ నేను మొక్కలు కూడా స్టార్ట్ చేశాను కదా పెంచడం. సో వాటికి కూడా ఇటు సైడ్ కొంచెం ప్లేస్ వస్తుందని చెప్పి అలా అంతా కూడా అరేంజ్ చేస్తున్నాను. తర్వాత వాక్యూమ్ వేసేస్తున్నాను. సో ఏ ఏరియా అయితే నేను క్లీన్ చేస్తున్నానో ఆ ఏరియాకి వాక్యూమ్ వేసేస్తూ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను. అండ్ కార్పెట్స్ అన్నీ కూడా మూవ్ చేసి కార్పెట్ మీద కూడా వాక్యూమ్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా వాక్యూమ్ చేస్తానంటే ఎవ్రీడే నైట్ టైం పడుకునే ముందు ఒకసారి అన్నీ వాక్యూమ్ చేసుకుంటాను. సో మనకి ఈజీ అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. సో మార్నింగ్ టైమ్స్ పిల్లలు ఉన్నప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు వాక్యూమ్ కుదరదు. సో నైట్ టైం చక్కగా పడుకునే ముందు అన్నీ క్లీన్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది. కిచెన్ కూడా అలాగే చేస్తాను నేను. నైటే అన్ని సెట్ చేసుకుని క్లీన్ చేసుకుని పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి హ్యాపీగా ఫ్రెష్గా ఉంటుంది. మనకు కూడా అబ్బా పొద్దున్న లేవగానే అబ్బా కిచెన్ అంతా ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ రాకుండా. సో సెటప్ అంతా కూడా ఇటు సైడ్ మూవ్ చేస్తున్నాను.
సో మా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా పిల్లల టాయ్స్ కనిపిస్తాయండి. 3 పిల్లలు కాబట్టి చాలానే బొమ్మలు ఉన్నాయి మా ఇంట్లో. బేస్మెంట్లో ఆల్రెడీ చాలా టాయ్స్ ఉన్నాయి. అండ్ పైన అసలు నేను టాయ్స్ పెట్టకూడదు, అన్ని బేస్మెంట్లోనే ఉంచుదాము అని అనుకుంటాను. బట్ ఎప్పుడు వాళ్ళు బేస్మెంట్లో ఉండడం అంటే కుదరదు. సో అందుకని నేను ఇలాగా ఇక్కడ ఒక చిన్న ఏరియా ఉంచి ఆ ఏరియాలో పిల్లల టాయ్స్ అన్ని కూడా సెట్ చేస్తాను. ఇంతకుముందు అటు సైడ్ కార్నర్కి ఉండేది, ఇప్పుడు దాన్ని ఇటు సైడ్ కార్నర్కి మూవ్ చేసి ఆ టేబుల్ మీద వాళ్ళ టాయ్స్ అన్ని బాక్సెస్లో నీట్గా అరేంజ్ చేశాను. సో ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఆ టాయ్స్ క్లీన్ చేస్తూనే ఉండాలి, అవన్నీ సెట్ చేస్తూనే ఉండాలి. చూసారా ఎన్ని కనిపిస్తున్నాయో, ఇక్కడే పజిల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అది కాకుండా అక్కడ ఒక టాయ్ బాస్కెట్ ఉంది, ఆ బాస్కెట్లో ఇంకా బోల్ టాయ్స్ ఉంటాయి. మళ్ళీ కింద బేస్మెంట్లో ఉంటాయి, వాళ్ళ రూమ్లో ఉంటాయి, ఎక్కడ చూసినా బొమ్మలే ఉంటాయి. సో ఈసారి సమ్మర్కి నేను చాలా వరకు డొనేట్ చేసేద్దాం బొమ్మలన్నీ అని అనుకుంటున్నాను. బట్ ఏంజిల్ బన్నీ అయితే మమ్మీ వద్దు మమ్మీ అని కాల్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూర్చోబెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. లేదమ్మా, ఎవరికైతే బొమ్మలు లేవో వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, చాలా మంచి అలవాటు అని చెప్తే దాని తర్వాత ఓకే అన్నారు. సో ఈసారి సమ్మర్ హాలిడేస్లో కొంచెం వాళ్ళతో కూర్చుని బొమ్మలన్నీ కూడా అరేంజ్ చేసి నీట్గా సెట్ చేసి అవసరం లేనివి డొనేట్ చేస్తానమాట. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సమ్మర్ టైంలో కూడా ఒక క్లీనప్ ఐడియా ఉంది. అండ్ అప్పుడు డొనేట్ చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ డొనేషన్ సెంటర్స్ కూడా చాలా బాగుంటాయండి, మంచిగా నీట్గా అన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళే వాష్ చేసి క్లీన్ చేసి డొనేషన్కి ఇస్తారనమాట. సో తర్వాత ఈ బాస్కెట్ కమ్ సిట్టింగ్ స్టూల్ ఉంది. సో ఇందులో కూడా వీళ్ళ టాయ్సే ఉంటాయి. సో నేను అన్ని టాయ్స్ డంప్ చేసి సో అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి చిన్న చిన్న జిప్ లాక్స్లో పెడుతున్నాను. చిన్న చిన్న టాయ్స్ ఉంటాయండి ఏంజిల్ బన్నీ వాళ్ళకి, చిన్న డాల్స్, చిన్న చిన్న లెగోస్ అట్లాంటివి ఉంటాయి. సో అవన్నీ కూడా ఎలా అంటే అలా పడేస్తుంటారు. సో వాటిని అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏరియా అంతా కూడా నీట్గా సెట్ చేస్తున్నాను. సో చాలా బాస్కెట్స్ ఉన్నాయండి. సో నేను అన్నీ కూడా నీట్గా బాస్కెట్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాను, కిచెన్ స్టఫ్ కానీ లేకపోతే క్లోతింగ్ స్టఫ్ కానీ ఏవైనా కూడా. సో అవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా కిచెన్లో గ్రాసరీస్ అన్నీ కూడా నేను ఇలా బాస్కెట్స్లో ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా కూడా నేను క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. సో నేను ఈ మల్టీపర్పస్ క్లీనర్ యూస్ చేస్తాను, మెథడ్ వాళ్ళది. సో ఇది చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో మెథడ్ క్లీనర్సే యూస్ చేస్తానండి. ఇవి చాలా బాగుంటాయి. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, రోజ్, లావెండర్ అండ్ జనరల్ ఒకటి. బట్ రోజ్ నాకు బాగా నచ్చుతుంది, లావెండర్ కూడా బాగుంటుంది. సో నీట్గా క్లీన్ అవుతాయి. సో డైనింగ్ టేబుల్కి కానీ కౌంటర్ టాప్స్కి కానీ అన్నిటికీ కూడా అవే యూస్ చేస్తాను. సో చూసారు కదా, ఫైనల్లీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇల్లంతా క్లీన్ చేసుకున్నా లేకపోతే ఇలా రీఅరేంజ్ చేసుకున్నా కూడా ఒక కొత్త రకమైన హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో అందుకే అప్పుడప్పుడు నేను ఇలా సెటప్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. మనకు కూడా చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్కి పైన ఒక చిన్న విండో ఉంటుంది. సో ఆ ఏరియాని కూడా నేను ఒకసారి మంచిగా మల్టీపర్పస్ స్ప్రే మొత్తం అంతా కూడా స్ప్రే చేసి చక్కగా క్లీన్ చేసి వైప్ చేసేస్తున్నాను. అండ్ అక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి నా దగ్గర. సో అవి నీట్గా క్యూట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట. అండ్ హాల్లో కర్టెన్స్ కూడా మారుద్దాం అనుకుంటున్నాము. సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం బ్లాక్అవుట్ కర్టెన్స్ యూస్ చేద్దాము అని అనుకుని మేము బ్లాక్అవుట్ కర్టెన్స్ తీసుకొచ్చాము. సో వాటిని ఇక్కడ సెట్ చేస్తున్నాము. బట్ ఇవి కొంచెం సైజెస్ అటు ఇటు అయ్యాయండి. సో అక్కడ విండో కర్టెన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. సో సురేష్ అడుగుతున్నాను అనమాట, నువ్వు సరిగ్గానే మెజర్ చేసావా అని. సో నేను బాగానే మెజర్ చేశాను అని చెప్పాను. బట్ లేదు, నువ్వు రాసిన పేపర్ తీసుకునిరా, ఎలా మెజర్ చేసావో చూస్తాను నేను అని అంటున్నారు. మరి 6 feet 10 inches. అది 65 రాసుకున్నట్టున్నాను. Now we have to change all of this again. Okay, let's change. Let's go to Walmart. We have to remove all of this, put all of this back again. Yeah, let's go to Walmart. Come here. Literally, yeah. Come here.
సో హాల్లోకి కొంచెం మెజర్మెంట్స్ తేడా వచ్చింది. సో అందుకని ఇంకా వాటిని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి వేరే తీసుకుని రావాలి. అండ్ బెడ్రూమ్లోకి కూడా బ్లాక్అవుట్ కర్టెన్స్ తీసుకున్నాము. అవి కూడా ఇక్కడ సెట్ చేస్తున్నాము. బట్ ఇవైతే అసలు బ్లాక్అవుట్ కానీ కాదండి. అసలు దీనికన్నా ఇంతకుముందు ఉన్న కర్టెన్స్ కొంచెం బాగుండేవి. ఇదైతే మరీ చాలా పల్చగా ఉంది. రాయడానికి బ్లాక్అవుట్ అని రాశారు కానీ ఇట్స్ నాట్ బ్లాక్అవుట్ యాక్చువల్లీ. సో దీనికన్నా ముందుదే బెటర్ అని డిసైడ్ అయ్యాము. సో ఇది కూడా మళ్ళీ మేము ఎక్స్చేంజ్ చేయాలి. సో అప్పటికప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్ళి వేరే కర్టెన్స్ తీసుకొచ్చాము. సో ఇవి ఎలా పనిచేస్తాయో చూడాలి. సో ఈసారి ఇంకా కొంచెం థిక్ క్లాత్ తీసుకున్నాం అనమాట. సో ఇంతకుముందు వాటి మీద కూడా బ్లాక్అవుట్ అనే రాశారు, బట్ ఇట్స్ నాట్ బ్లాక్అవుట్. సో ఇవన్నా టోటల్గా బ్లాక్అవుట్ కర్టెన్స్ అవుతాయో కాదో చూడాలి. అండ్ ఈ కర్టెన్స్ వచ్చేసి చక్కగా బ్లాక్అవుట్ కర్టెన్స్ అండి. అసలు చాలా మంచిగా సెట్ అయ్యాయి. అండ్ లైట్ అయితే అసలు బయట నుంచి రావట్లేదు. సో నైట్ టైంకి అయితే బాగుంది, బట్ మార్నింగ్ టైం కూడా ఒకసారి చెక్ చేసి బాగుంది అనుకుంటే అమ్మయ్య ఇంకా సమ్మర్కి బ్లాక్అవుట్ కర్టెన్స్ వచ్చేసినట్టే. అండ్ హాల్లోకి బ్లూ కలర్ కర్టెన్స్ తీసుకున్నాం అనమాట. సో ఇవి కూడా చక్కగా మాకు కలర్ బాగా నచ్చింది. సో ఎందుకో నాకు బ్లూ బాగా నచ్చుతుందండి. బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ నాకు బాగా నచ్చుతాయి. నా డ్రెస్సెస్ కూడా ఏమైనా కొత్త డ్రెస్ తీసుకుందాము అని అనుకుంటే ఫస్ట్ నాకు బ్లూ అండ్ బ్లాక్ మీదకి వెళ్ళిపోతుంది. మిగతా కలర్స్ అన్నీ అసలు కనిపించవు. దాని తర్వాతే మిగతా కలర్స్ నేను చూస్ చేసుకుంటాను. అలా కలిసి ఉండాలన్నమాట. మధ్యలో గ్యాప్ రాకుండా చూసావా? సో ఫస్ట్ ఒకటి పెడుతున్నప్పుడు లాస్ట్ పెట్టకుండా వదిలేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇది పెట్టేప్పుడు ఫస్ట్ ఇది పెట్టామా, అండ్ సెకండ్ది ఈ వదిలేసిన దానికి కనెక్ట్ చేస్తూ ఇలా అంతే. గుడ్ జాబ్. ఆస్కారమండి. సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్పాను అనమాట. ఎవరికైనా యూజ్ అయితే చూడండి. మనం కర్టెన్స్ వేసేటప్పుడు మనం రెండు కర్టెన్స్ కలిపి వేసేటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అలా గ్యాప్ రాకుండా అంతా కలిపి ఒకేలా రావాలంటే నేను చూపించినట్టుగా మీరు కనుక కర్టెన్స్ వేస్తే మధ్యలో గ్యాప్ రాదు. అది కూడా చక్కగా నీట్గా కవర్ అయిపోతుంది అనమాట. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో చూడండి. అండ్ బ్లాక్అవుట్ అవునా కాదా అని చెక్ చేయడానికి మార్నింగ్ టైం కూడా ఒకసారి కర్టెన్స్ అన్నీ వేసి చూసాము ఎలా పనిచేస్తుందా, అసలు టోటల్ బ్లాక్అవుట్ ఉందా లేదా అని చెప్పి. బట్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సమ్మర్లో మాకు మెయిన్ హాల్కి చాలా లైటింగ్ వస్తుందన్నమాట. సో అందుకని బ్లాక్అవుట్ కర్టెన్స్ తీసుకున్నాము. అండ్ చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది. నేను చెప్పాను కదా ఒక చిన్న టిప్, మధ్యలో మనకి అసలు గ్యాపే రాకుండా ఉంటుంది. అలా కనుక మనం కర్టెన్ వేసేటప్పుడు సెట్ చేసుకుని వేస్తే కర్టెన్ రాడ్కి అండ్ టోటల్ బ్లాక్అవుట్. వెరీ బెటర్. అండ్ నెక్స్ట్ మా బెడ్రూమ్ని కూడా మేము రీఅరేంజ్ చేస్తున్నామండి. సో అంత సెటప్ అంతా కూడా చేంజ్ చేస్తున్నాము. బెడ్ కూడా మూవ్ చేసేస్తున్నాము. సో ఫస్ట్ ఈ డ్రెస్సర్ మూవ్ చేస్తున్నాము. సో ఈ డ్రెస్సర్ చాలా హెవీగా ఉంటుందన్నమాట. లోపల డ్రాస్ అన్ని తీస్తే కానీ మూవ్ చేయలేము. సో అందుకని ఒక్కొక్క డ్రా కూడా తీసేసి దాని తర్వాత నీట్గా మూవ్ చేసి ఇటు సైడ్కి సెటప్ చేస్తున్నాము బెడ్రూమ్లో. మామిడి వాల్ పేపర్. ధీరా 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 వరణ ధీరా. నీ అమ్మ నేను వస్తుంటా ఆడాడు అందరికి వస్తున్నాం. ఎంకరేజ్ చేస్తున్నాను. సో దాని తర్వాత మేము బెడ్ కూడా మూవ్ చేసామండి. యాక్చువల్లీ నేను చేయలేదు, నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా హెవీగా ఉంది. సురేషే పాపం కష్టపడి మొత్తం బెడ్ అంతా కూడా మూవ్ చేశారు. అండ్ దాని తర్వాత ఈ మిర్రర్ డ్రెస్సర్ ఉంది, దాన్ని కూడా ఇటు సైడ్కి మూవ్ చేసామన్నమాట.
సో అన్నీ కూడా రీఅరేంజ్ చేసాము సో దట్ ఇక్కడ మాకు ఫుల్ ఎంటీ వాల్ కావాలి. అండ్ అలా రీఅరేంజ్ చేస్తూ ఉన్నప్పుడే నేను వాక్యూమ్ చేసేస్తున్నాను అండ్ మిర్రర్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. అన్నీ కలిపి ఒకేసారి చేసేస్తే మనకి త్వరగా అయిపోతుందని. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రొజెక్టర్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో ఈ స్క్రీన్ బెడ్రూమ్లో పెడదామని ఈ అరేంజ్మెంట్ అంతా చేసామన్నమాట. సో ఇది 120 ఇంచ్ ప్రొజెక్టర్ స్క్రీన్ అనమాట. సో మాకు టీవీస్ కన్నా ప్రొజెక్టర్ యూజ్ చేయడమే బాగా అలవాటు అయిపోయిందండి. సో అందుకని బెడ్రూమ్లో ప్రొజెక్ట్ పెడదాము అని సురేష్ అన్నారనమాట. సో అందుకని ఇదంతా కూడా మేము అరేంజ్ చేసాము. ఇప్పుడు అంతా కూడా మూవ్ చేసాము. Okay, go. Go, go. How is our new bedroom? Yeah. It's so different. It is, right? And this looks so spacious, right? Okay. బెడ్రూమ్ అంతా కూడా నీట్గా అరేంజ్ చేసాము. అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ప్రొజెక్టర్ స్క్రీన్, స్పీకర్ అవన్నీ కూడా సెట్ చేసేసుకున్నాము. సో చక్కగా ఇంకా బెడ్రూమ్లో కూర్చుని మేమంతా కూడా హ్యాపీగా మూవీస్ చూడొచ్చు. అండ్ ఇట్ సైడ్ బెడ్ అంతా కూడా నేను సెట్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఈ పోస్టర్స్ ఉన్నాయి. సో అవి హాల్లో మేము సెట్ చేస్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ పోస్టర్స్ సెట్ చేద్దామని, బట్ కుదరట్లేదు. సో ప్రొజెక్టర్ స్క్రీన్ అక్కడ వచ్చింది కాబట్టి కుదరలేదు అనమాట. బట్ ఫైనల్లీ మేము అవి కూడా అరేంజ్ చేసేసాము. కూడా స్ప్రింగ్ క్లీన్ చేసేసుకుని అన్నీ రీఅరేంజ్ చేసేసుకుని ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టేసాము. అండ్ బ్లాక్ అవుట్ కర్టన్స్ వేసేసి అన్నీ స్ప్రింగ్కి సమ్మర్కి రెడీగా ఉంచేసుకున్నాం అనమాట. అండ్ కొన్ని బ్యూటిఫికేషన్స్ కూడా చేసాము. ఇలాగ చక్కగా ప్రింట్అవుట్స్ అన్నీ పెట్టేసి చాలా నీట్గా అనిపించిందండి. సో అదండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.